హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు NSM శృతన్ స్టాక్స్. మీరు తమ్నైల్లో చూసిన విధంగా ఈ రోజు నిజంగా మనం మాట్లాడుకోబోయేది హాట్ టాపిక్ ఏనండి. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనా గారు రిజైన్ చేసి మన దేశానికి రావడం గల, అంటే మన దేశానికి ఆల్రెడీ రీచ్ అయ్యి ఆవిడ ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు మనకి మీడియాలో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇలా ఆవిడ ఢిల్లీకి రావడం కానీ లేదా మన దేశంలో ఆశ్రయం పొందడం కానీ ఈ విధంగా జరగడం వల్ల మన ఎకానమీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా జరిగే పరిస్థితులు ఉన్నాయా, ఫుల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్. మన బంగ్లాదేశ్లోని మనకి రిజైన్ చేసినటువంటి 76 సంవత్సరాలు ఉన్నటువంటి షేక్ హసీనా గారు వాళ్ళ సిస్టర్తో కలిసి, అంటే షేక్ రెహనాతో కలిసి ఢిల్లీకి ఆల్రెడీ చేరుకోవడం కానీ ఆవిడ ఇక్కడ సీక్రెట్గా ఒక నివాసంలో ఉండడం కానీ మనం సోషల్ మీడియాలో ఇంతవరకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైనటువంటి ముజిబుద్దీన్ రెహమాన్ గారి కూతురైనటువంటి షేక్ హసీనా గారు అత్యంత ఎక్కువ కాలం ప్రపంచంలోనే ప్రభుత్వ అధినేతగా ఈవిడ వ్యవహరించారంటే గత 15 సంవత్సరాలుగా ఈవిడి ప్రభుత్వ అధినేతగా వ్యవహరించినప్పటికీ, అంటే ఎంతో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా ఈ బంగ్లాదేశ్లో ఈవిడికి వ్యతిరేక నినాదాలు ఎందుకు వచ్చినాయి, ఈవిడి రిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన ఇందులో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటాను రద్దు చేయాలంటూ ఈవిడ చేసిన డిమాండ్ కానీ, అట్లాగే ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాలో 30% రిజర్వేషన్ని ఆపేస్తున్నామంటూ ఈవిడ చేసిన నినాదాలు కానీ స్టూడెంట్స్లోనూ అట్లాగే అక్కడ ఉండేటువంటి యూత్లో కూడా విభేదాలు ఎక్కువ తీసుకొచ్చినాయి అని చెప్పుకోవచ్చండి. అయితే ఈ స్టూడెంట్స్ ఈవిడికి వ్యతిరేకంగా షేక్ హసీనా ఈజ్ అ డిక్టేటర్ అంటూ చేసిన నినాదాలతో ఆవిడ కొద్దిగా మనస్తాపంతో ఆల్రెడీ మేము స్టూడెంట్స్తోని చర్చలు జరపడానికి ఆవిడ సమ్మతిస్తున్నట్లు పిలుపునివ్వగా ఈ పిలుపుని స్టూడెంట్స్ ఫెడరేషన్స్ కానీ స్టూడెంట్స్ కానీ వ్యతిరేకించడంలో ఆవిడ యొక్క ఘోరమైనటువంటి కామెంట్స్ చేశారండి. ఈ కామెంట్స్లో కొన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అట్లాగా ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటంటే, ఈ అల్లర్లు చేసింది స్టూడెంట్స్ కాదు, టెర్రరిస్టులు అంటూ ఆవిడ చేసిన కామెంట్స్తో స్టూడెంట్స్లోనూ అలాగే యూత్లోనూ భయంకరమైనటువంటి వ్యతిరేకత నెలకొందని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పిక్లో మీరు గమనించినటువంటి ఈ అల్లర్ని ఆపడానికి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సోషల్ మీడియాని బంద్ చేయడం కానీ అలాగే 4G మొబైల్స్ ఇంటర్నెట్ డేటాని స్టాప్ చేయడం అని కానీ సంబంధించిన కార్యకలాపాలకి లెటర్స్ అంటే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిందండి. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ స్టూడెంట్స్ కానీ అలాగే యూత్ కానీ పారామిలిటరీ రంగాలను దాటుకుంటూ కూడా ఆవిడ నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆవిడ అక్కడి నుంచి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్మీతో చర్చలు జరిపి వాళ్ళకి తాత్కాలిక గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీన్ని ఇంటర్న్ గవర్నమెంట్ అని అంటారు. ఈ ఇంటర్న్ గవర్నమెంట్ ఏంటంటే ఆర్మీ రిప్రజెంటేషన్తో పాటు అపోజిషన్ పార్టీ రిప్రజెంటేషన్ కూడా కలిపి ఉండటమే దీన్ని మనం ఇక్కడ చూసినటువంటి ఇంటర్న్ గవర్నమెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. అయితే ఇంటర్న్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ ఉద్రిక్తత పరిస్థితి ఎలా ఉందనేది మీరు ఇక్కడ పిక్స్లో చూడొచ్చు. ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు గమనించినట్లయితే మనకి గవర్నమెంట్లో కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్లో కానీ యాంటీ ఇండియా సోషల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయనేవి మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం మార్నింగ్ నుంచి మన సోషల్ మీడియాలో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఫ్యామిలీస్, అంటే హిందువులు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో అక్కడ వాళ్ళ మీద దాడులు జరపడం కానీ చంపడానికి ప్రయత్నించడం కానీ చాలా వరకు ఇలాంటివి జరుగుతున్నాయని, అలాగే బార్డర్లో దాకాలో కూడా చాలా విపరీత ఉద్రిక్త పరిస్థితులు నెలకొందని మనం ఈ పిక్స్లో చూడొచ్చండి. ఈ పిక్స్ని మీరు గమనించినట్లయితే అసలు ఈ పరిస్థితులకు కారణం ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్సా లేకపోతే స్టూడెంట్స్లో వచ్చినటువంటి వ్యతిరేక భావమా అనేది మీరు ఇక్కడ బాగా గమనించవచ్చు. ఇది ఇలా ఉండగా అయితే దీనివల్ల మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా చూసినా మనకి ఎఫెక్ట్ అవుతుందా అంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అసలు బంగ్లాదేశ్ నుంచి మనకి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, దీనివల్ల మనకి బార్డర్లోని ఏమైనా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయా, ఇట్లా ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ మనకు ఆగిపోతే రా మెటీరియల్స్ కనుక ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ మనకి ఆగిపోతే మనకి స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్లో ఎఫెక్ట్స్ ఉంటాయో మనం కొద్దిగా డిస్కస్ చేసుకుందామండి ఇప్పుడు. అయితే ముందుగా మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇది మీరు ఇక్కడ గమనించండి. ఇండియా ఎక్స్పోర్ట్స్ గూడ్స్ అండ్ బంగ్లాదేశ్ ఇంక్లూడింగ్ అంటే మనకి కాటన్ కానీ మిషనరీస్ కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే బంగ్లాదేశ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవి జూట్ అండ్ ఫిష్ మనం ఎక్కువగా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మీరు ఈ యొక్క స్టేట్మెంట్ని మీరు గమనించినట్టయితే చూడొచ్చండి.
ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి మనకి క్రైసిస్ ఏమన్నా ఉన్నాయా అన్న దానికి మీరు ఇక్కడ స్టేట్మెంట్ అంతా మీరు చదవచ్చు. ఒకసారి మీరు పాజ్ చేసుకుని ఏ విధంగా ఉంది అనేది మీరు ఇక్కడ ఒక్కసారి చదివితే మీకు అంత అర్థమవుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఏ విధంగా గవర్నమెంట్ కి ఆపోజిట్ లో ఉండి ఎంతమంది చనిపోయారు అనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇండియా ఎక్స్పోర్ట్స్ వెరైటీ గూడ్స్ ఇన్ బంగ్లాదేశ్ ఇంక్లూడెడ్ కాటన్ అండ్ మిషనరీ అండ్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ వైల్ ఇంపోర్ట్స్ అండ్ గూడ్స్ లైక్ ద జూట్ అండ్ ఫిష్ అంటే మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి కానీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేవి కానీ ఏ విధంగా ఉన్నాయి అనే దానికి మీరు ఇక్కడ చూస్తే కాటన్ కానీ అలాగే వీట్ కానీ రైస్ కానీ మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో చాలా ఉన్నాయండి. కాటన్, మిషనరీ, ఐరన్, స్టీల్, అలాగే ఫార్మాసిటికల్స్ కానీ పెట్రోలియం కానీ అందులో డీజిల్ కానీ గ్యాస్ కానీ అలాగే ఎల్పిజి కానీ చాలా అనేవి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. అలాగే కెమికల్లోని ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఎలక్ట్రానిక్ గూడ్స్ లోకి మీరు వచ్చినట్టయితే ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ లో అయితే మీకు టెలివిజన్స్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఎయిర్ కండిషనర్, మొబైల్ ఫోన్స్ ఇలా మనం చాలా ఇండియా నుంచి బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. అయితే మనం బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే జూట్ కానీ ఫిష్ కానీ మనం అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మనం ఎక్కువగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అయితే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పిక్ లో మీకు ఇక్కడ ఎక్కువగా దిస్ వన్ మీరు గమనించినట్టయితే ఏది ఉంది అగ్రి కమోడిటీస్ మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ అయి ఉన్నట్టు మనకు బాగా చూస్తున్నాయండి. అంటే ఎవరైతే మనకి మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నారో ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అగ్రి కమోడిటీస్ లో ఎవరైనా ట్రేడ్ చేస్తూ ఉంటే వాలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మనం ఈజీగా చెప్పొచ్చండి. ఇది మీకు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూడండి అగ్రి కమోడిటీస్ లోనే మీకు స్పైసెస్ కానీ ఆయిల్ కానీ జూట్, వెజిటేబుల్స్ ఇట్లా కాటన్, న్యాచురల్ రబ్బర్ ఇవన్నీ కూడా మనం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేవండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే అగ్రి కమోడిటీస్ లో ట్రేడ్ చేస్తుంది చాలా తక్కువ మంది చేస్తారండి. అగ్రి కమోడిటీస్ లో 100 లో మనం చూసుకుంటే 5-6 మెంబర్స్ కూడా అగ్రి కమోడిటీస్ లో చెయ్యరు. బట్ ఎవరైనా చేస్తూ ఉంటే వాలటాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుందని మనం చెప్పొచ్చు. కమింగ్ టు నాన్ అగ్రి కమోడిటీస్కి వస్తే ఈ ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. అయితే మీరు ఈ పిక్ లో చూసినట్టయితే కనుక మనము ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఈ కాటన్ కానీ ఐరన్ కానీ అట్లాగే పెట్రోలియం కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ గూడ్స్ టెలివిజన్స్ లో కానీ మనం చూస్తే దీనికి రిలేటెడ్ అయినటువంటి స్టాక్స్ లో ఖచ్చితంగా వాలటాలిటీ అనేది మనం చూస్తాము. అయితే ఈ వాలటాలిటీ మనం చూస్తే ఒక 2 days మనం ఇంకా వెయిట్ చేసినట్టయితే ఈ పరిస్థితి ఇంకా ఇలానే ఉంటుందా లేదా ఇంకొంత కూల్ ఆఫ్ అవుతుందా లేదా ఇంకా ఫైర్ అవుతుందా అనేది మనం ఒక 2 days ఆగి దీని మీద విశ్లేషణ చేసి మనం చూడాలండి. అట్లాగే ఇండియన్ ఎకానమీకి కూడా ఏ విధంగా అది ఎఫెక్ట్ అవుతుంది అంటే స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది మనకి చూపిస్తుందండి. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని విడిచి రిజైన్ చేసి రావడం అనేది అది భారత్ ని ఆశ్రయించి ఇక్కడ మనకి ఆవిడ స్టే చేయడం అనేది ఏ పరిస్థితులు ఎలా నెలకొంటాయనేది చూసినప్పటికీ ఆల్రెడీ మన ఇండియన్స్ అక్కడ చాలా సఫర్ అవుతున్నారని మీకు ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లిప్ లో కూడా మీరు చూడొచ్చు అక్కడ మన ఇండియన్స్ అనేది ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలా హెల్ప్ కోసం ఎవరిని ఆశ్రయించే పరిస్థితి లేదండి. అలాగే బోర్డర్ దాటడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇలాంటి విషయాలన్నీ అంటే ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కొన్ని స్టాక్స్ మీద అయితే ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయండి. అలాగే ఇండియన్ ఎకానమీ కూడా ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు జరగబోతున్నటువంటి మీటింగ్ లో ఆధారంగానే మనం చూడొచ్చండి. మీటింగ్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది మనకి ఈవినింగ్ పబ్లిష్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ కూడా ఒకవేళ దీని రిజల్ట్ మనకి పాజిటివ్ గా ఉన్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ యొక్క రిజల్ట్ మనకు ఒక పాజిటివ్ గా ఉంటే కనుక ఎకానమీ కొంతవరకు కొలాఫ్ అవుతుంది. లేదంటే అన్సర్టనిటీ మూవ్మెంట్స్ వల్ల ఖచ్చితంగా ఎకానమీ అనేది డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు చాలా వరకు ఉన్నాయండి. ఖచ్చితంగా మార్కెట్ పడిపోతుందని కానీ క్రాష్ అయిపోతుంది కానీ లేదంటే ఎకానమీ అంతా కుప్పకూలిపోతుందని కానీ ఇక్కడ చెప్పడం లేదండి. ఎకానమీలో కొద్దిపాటి డిస్టర్బెన్స్ అయితే మనం ఖచ్చితంగా చూడొచ్చు ఇలాంటి ఎలిమెంట్స్ వల్ల. ఎందుకంటే ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి. ఈ రోజు వచ్చినటువంటి మీటింగ్ కమిటీ నివేదిక ప్రకారం రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది మార్కెట్ ఓపెనింగ్ అయిన తర్వాత మనం చూసుకోవాలండి. ఏదైనా గ్లోబల్ మార్కెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిపాటి ఎఫెక్ట్ ని మాత్రమే మనం చూస్తాము. ఏదైనా ఫస్ట్ హాఫ్ వరకు కాస్త వెయిట్ చేసి సంయమనంగా పాటించి తర్వాతే ట్రేడ్స్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే అగ్రి కమోడిటీస్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు కాస్త ఈ 2 or 3 days దూరంగా ఉండటం అనేది మంచిదండి. నాన్ అగ్రి కమోడిటీస్ కి సంబంధించి కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది మనకి ఏది చూపించదు. అయితే ఎక్కువగా మనకి ఫార్మాసిటికల్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ సంబంధించిన స్టాక్స్ లో ఒక 2 or 3 days మనం
కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. అయితే ఈ క్రాష్ తో మనం మామూలుగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ మార్కెట్ క్రాష్ అయినాయి. ఈ మార్కెట్ క్రాష్ అయిన తర్వాత కూడా పోర్ట్ఫోలియోలు అన్ని కూడా మనకి ఎరిపెక్కినాయి. చాలా మంది మనకి నిన్న కామెంట్స్ చేశారండి. ట్రేడర్స్, మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియో అనేది రెడ్ లోకి వెళ్ళడం మనం చూస్తూనే ఉంటామండి. అయితే మీరు కొద్దిగా మీ ఫండమెంటల్స్ వైజ్ గా చూసుకుంటూ, లేదా మార్కెట్ లో ఆల్రెడీ కంపెనీలు పోస్ట్ చేసినటువంటి నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఎంత క్రాష్ అయినప్పటికీ రికవరీ అనేది ఖచ్చితంగా ఇస్తుందండి. ఒక స్టేజ్ ఆఫ్ పాయింట్ మీదకి వచ్చేసరికి హెడ్జ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదే విధంగా క్రాష్ అయిపోతూ అంటే స్టాక్స్ అయితే ఉండవు, ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా మార్కెట్ లో ఏదైతే మనకి కంపెనీస్ పాజిటివ్ గా పోస్ట్ చేశాయో, అలాగే రికవరీ ఎక్కడ ఫాస్ట్ గా ఉందో అక్కడ మీరు హెడ్జ్ చేసుకుంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేటటువంటి నెంబర్కి రీచ్ అయ్యేసరికి మీ ప్రాఫిట్ అనేది ఇంచుమించుగా డబుల్ అవుతుందండి. సో మార్కెట్ క్రాష్ అయ్యాయి కదా అని ఇక్కడ మీరు ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తే ఆ లాస్ ఎప్పటికీ లాస్ లాగే ఉంటుంది. సో హెడ్జింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్ ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆల్రెడీ మార్కెట్ క్రాష్ అయినాయి కాబట్టి ఇక్కడ హెడ్జింగ్ చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నించండి. సో ఈ హెడ్జింగ్ తో మీరు ఆల్రెడీ ప్రాఫిటబుల్ లో ఉంటారని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మీరు ఏదైనా కామెంట్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ప్రతి దానికి మేము ఆన్సర్ చేస్తాం. సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దామని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.